హాయ్. నమస్తే అండి. మీరు చూస్తున్నారు అమ్మమ్మ ముచ్చట్లు. ఈరోజు నేను సాంబార్ చేశానండి. నేనెలా చేశానో చూడండి మీరు. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. బావుంటదండి టేస్టు. చిన్న ట్రిక్ అంతేను. టేస్ట్‌గా వస్తది. ఆ చిన్న ట్రిక్ వల్ల చూడండి లాస్ట్ వరకు సాంబార్ నేనెట్లా చేశానో. ఫస్టు మునక్కాయలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ కూరగాయలన్నీ తరిగేసుకొని పప్పు తనీగా ఉడకబెట్టేసేసుకొని ఒక కుక్కర్‌లో అది కొంచెం బాగా ఏనిచ్చేసుకోండి. తర్వాత కొంచెం ఒక చిన్న జామకాయ అంతా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోండి. పప్పు ఏనిచ్చిన తర్వాత దాంట్లో పోసుకుందాం. అంతే దాంట్లో పోసేసుకునేది. చింతపండు ఆ వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం బాగా పప్పు, చింతపండు రసం అన్నీ బాగా కలిపెట్టుకునేది. కలిపెట్టుకొని తనీగా ఉడకబెట్టుకోవాలనమాట. మునక్కాయలు, వంకాయలు తనీగా ఉడకబెట్టుకుంటే చిదువైపోకుండా ఉంటాయి బయట. కుక్కర్‌లో మటుకు ముల్లంగి, క్యారెట్టు, దోస ఇవి కుక్కర్‌లో ఉడకబెట్టా నేను. అంటే కుక్కర్‌లో ఏసామనుకోండి వంకాయ, మునక్కాయ చిదుమైపోద్ది. అందుకని తనీగా ఉడకబెట్టుకున్నాననమాట. తర్వాత తిరగమాత పెట్టుకుందాం. పప్పు ఉడికిపోయింది, ముక్కలు ఉడికిపోయినాయి. తిరగమాత పెట్టుకుందాం. తిరగమాతకు నూనేసి ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ ఇవన్నీ వేసుకొని తిరగమాత పెట్టుకుందాం. కరివేపాకు ఆ కరివేపాకు కొంచెం చిటిపట అన్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాయి. చిటిపట అన్న తర్వాత ఎర్రగడ్డ కూడా వేసేసుకున్నాం. ఎర్రగడ్డ వేగిన తర్వాత కొంచెం దూరగా ఎర్రగా వేయించుకుంటే ఎర్రగడ్డ తిరగమాత బాగుంటుంది. ఎర్రగడ్డ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కొత్తిమీర అన్నీ వేసేసుకొని కొంచెం బాగా తిరగమాత కొంచెం బాగా వాడిన తర్వాత దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు ఇవన్నీ. ఇవన్నీ ముక్కల్లో పప్పు పోసేసుకొని అన్నీ కలిపెట్టేసేసుకోవాలి బాగా. తనీగా ఉడకబెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి పప్పు ముక్కలు అన్నీ కలిపెట్టేసేసుకుంటే ఒక్కసారి కుక్కర్లో తీసి సరిపోద్ది. తర్వాత తిరగమాతలో కొంచెం ఇంగు వేగింది. అందరూ వేసుకుంటాం అనుకోండి, కొంచెం ఇంగు వేసేసాను. బాగుంది. తర్వాత ఆ తిరగమాతలోనే కొంచెం మనం వేసుకోవాలా అనిపిస్తే కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోండి లాస్ట్లో, బాగుంటుంది. తిరగమాతలో ఏం పడలేదు, సాంబార్ మీద పోసేసుకోండి లాస్ట్లో తెల్లేటప్పుడు. తిరగమాత అయిపోయిన తర్వాత కొంచెం తెల్లనిస్తాం కదా సాంబారు, అప్పుడు కొంచెం అంత చక్కెర కానీ బెల్లం కానీ వేసుకొని టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు కూడా చూసేసుకొని తెల్లనేయండి. తర్వాత కొంచెం నెయ్యి వేయండి. తిరగమాతలు నెయ్యి వేసుకున్నామంటే నేను నెయ్యి వేస్తాను ఒక స్పూను. మంచి వాసన వస్తుంటుంది, తినేటప్పుడు బాగుంటుంది. ఆ తెల్లేటప్పుడే కొంచెం ధనియాల పొడి, అంత చక్కెర, నెయ్యి సరిపడా సాల్ట్ చూసుకొని వేసేసుకున్నామంటే చాలు. బాగా తెల్లిపోతుంది చూడండి సాంబారు. బాగా కళాబెలా తెల్లిందనుకోండి, బాగా ఒక 2-3 నిమిషాలు 2 రోజులు బయట ఉన్నా కానీ బాగుంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టబడలే ఇంకా మీరు. బయట ఉన్న ఏం కాదు తెల్లిందంటే బాగా సాంబారు. ఇంకంతే. అన్నం వండేసుకున్నాం, వేడివేడిగా అన్నం వేసుకొని సాంబార్ వేసుకొని ఇంకా తినేసేదే. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి, బాగుంటుంది. అన్నీ బాగా ఉడికినాయి. వంకాయ, దోసకాయ, మునక్కాయ బాగా ఉడికాయి అన్నమాట. ఇంకా తింటమే సాంబార్. బాయ్.